నమస్తే, నా పేరు విజయ్. 7వ బ్లాక్ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఆ రోజు మన ఎన్టీ రామారావు అన్నగారు పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ బలోపేతం, ఆ మహానుభావుడు ఏ టయాన పార్టీ ముహూర్తం పెట్టాడో, కానీ పార్టీకంటూ కార్యకర్తలు ఎంతో కృషి చేస్తూ, కార్యకర్తలు లేకుండా చేస్తామనే వాళ్ళకి బుద్ధి చెప్తూ మన టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి మన నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతూ చాలా కృషి చేస్తూ, ఇండస్ట్రీలంతా తెస్తూ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలుపుతున్న మా చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి అయిన మా లోకేష్ బాబు గారికి మా తరపున, మా కార్యకర్తల తరపున చాలా చాలా ధన్యవాదాలు. మన పార్టీ మీ వల్ల ఇంకా ముందుకి సాగుతుందని, మన కార్యకర్తలందరికీ అండగా ఉంటారనేసి మా లాంటి కార్యకర్తలు ఎంతోమంది కృషి చేశారు. మా తల్లి సమానులైన మా భువనమ్మ గారికి అసెంబ్లీలో అవమానించినప్పుడు మన ఇంటి కూడు తిని, మనం పెట్టిన భిక్ష తిని, భిక్షంతో ఎమ్మెల్యేలై వాళ్ళు మన మీదే బురద చల్లడం, అది మా మనసు కలిసివేసింది. మా ప్రాణం పైన పర్లేదు, మా అమ్మగారైన భువనమ్మ గారికి అవమానం జరిగింది. మా పెద్దయ్య గారికి జైల్లో పెట్టారు 54 రోజులు. అది సహించలేక మా ప్రాణం పైన పర్లేదు, మేము టీడీపీ కోసం జెండా మోయాలి, మా తరఫున కనీసం ఒక 10 ఓట్లు వేయాలి అనే కృషితో మేము కష్టపడి మన పార్టీని గెలిపించుకున్నాం. అలాగే మన పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమం అందరికీ అందుతున్నాయి, ఫలాలు మంచిగా అందుతున్నాయి. ఇది తెలిసి వాళ్ళు ఫలాలు పొంది కూడా లాస్ట్కి మన మీదే బుద్ధి చల్లడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు, కానీ మనుషులు మనం కూడా మారాలి. మన ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఎంత మంచి చేస్తుంది పేదలకి, బలహీన వర్గాలకి అనేది కొంచెం అర్థం చేసుకొని మనము ఎటువంటి నాయకత్వం కావాలో అటువంటి నాయకత్వానికి ముందు కూడా ఎన్నుకోవాలని కోరుచున్నా. ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో నేను సెలవు తీసుకుంటాను. నా పేరు విజయ్ కుమార్ నాయక్, పాడిపేట పంచాయతీ, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ, చిత్తూరు జిల్లా, తిరుపతి రూరల్. నమస్తే.